మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం అందరికీ వస్తున్న డౌట్ ఏంటి అంటే కాపీస్ టైపిస్ట్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అన్నది. సో అందరికీ వస్తున్న డౌట్, అసలు ఆఫ్లైన్ ఉంటుందా లేకపోతే ఆన్లైన్ ఉంటుందా, వాళ్ళు ఏమైనా మనకి కంప్యూటర్లో చేయాలని. సో చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో దాని గురించి ఈరోజు మనం పూర్తిగా డీటెయిల్గా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ప్రతి ఒక్కరు కూడా యాప్ని కూడా ఇన్స్టాల్ చేయండి. సో యాప్లో కూడా మంది ఫుల్ కోర్స్ ఉంది, డీటెయిల్గా ఉంది. ఓకే, సో మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అందులో మేము చాలా రకాలుగా డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ హైకోర్ట్ 1500 ఉండేది, అలా తర్వాత దాన్ని ర్యాపిడ్ కోర్స్ చేయడం జరిగింది. సో ఇంకా కొంచెం టైమే ఉంది కాబట్టి ఉన్న కొంత టైం అయినా ప్రాక్టీస్ చేయడం, ఎలా ప్రాక్టీస్ చేయాలి టెస్ట్ సిరీస్ అని మన యాప్లో డీటెయిల్గా ఉంది. సో కేవలం 199 రూపీస్ మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. సో మీరు తీసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది సెషన్. ఎస్, సో ఫస్ట్ ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించినటువంటి కాపీస్ట్ అండ్ టైపిస్ట్ స్కిల్ టెస్ట్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే, సో మొత్తం ఎన్ని మార్క్స్కి వీళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అని డౌట్. ఓకే, సో టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి వీళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, లైక్ స్కిల్ టెస్ట్. ఓకే, సో అయితే స్కిల్ టెస్ట్ కూడా 100 మార్క్సే ఉంటుందా అంటే ఎస్, 100కి 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఎగ్జామ్ అనేది ఉండదు. సో కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, అది 100 మార్క్స్కి. సో 100 కూడా వీళ్ళకి స్కిల్ టెస్టే ఉంటుంది. ఓకే, సో అయితే వీళ్ళకి టైం డ్యూరేషన్ అనేది ఎంతసేపు ఉంటుంది అంటే సో కేవలం 10 మినిట్స్ మాత్రమే. 100 మార్క్స్కి కేవలం 10 మినిట్స్, 10 నిమిషాల్లో వీళ్ళు 100 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది 10 మినిట్స్ అన్నాం కదా. సో ఈ 10 మినిట్స్లో వీళ్ళు ఎన్ని వర్డ్స్ అనేవి వీళ్ళు టైప్ చేయాల్సి ఉంది అంటే సో టైపింగ్ స్పీడ్ వచ్చేసి 45 వర్డ్స్ పర్ మినిట్. అంటే ఒక్క నిమిషానికి 45 వర్డ్స్ అనేవి వీళ్ళు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో టైప్ చేయాలి 45 వర్డ్స్ పర్ మినిట్ అంటే 45 వర్డ్స్ అనేవి ఒక్క నిమిషంలో కొట్టాలి. అయితే సో టోటల్ ఎంతసేపు వీళ్ళకి ఇచ్చిన టైం డ్యూరేషన్ అంటే 10 మినిట్స్, 10 నిమిషాల్లో వీళ్ళు టైప్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ ఎన్ని లెటర్స్ టైప్ చేయాల్సి ఉంటుంది అంటే 450 వర్డ్స్ అనేవి వీళ్ళు 10 నిమిషాల్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అంటే సో ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో వీళ్ళకి ఇంగ్లీష్లో మాత్రమే వీళ్ళకి ఒక కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కాపీ చూసి వీళ్ళు మొత్తం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అయితే వీళ్ళకి ఎగ్జామ్ అనేది లైక్ స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే కాపీస్ట్ వాళ్ళకి 15th ఏప్రిల్ 4 షిఫ్ట్లో ఉంటుంది. అలాగే టైపిస్ట్ 15th ఏప్రిల్ సో అదే రోజు ఉంటుంది, కానీ షిఫ్ట్ మాత్రం మారుతుంది. కాపీస్ట్ వాళ్ళకేమో 4 షిఫ్ట్లో ఉంటుంది, అలాగే టైపిస్ట్ వాళ్ళకి 2nd షిఫ్ట్లో వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో అయితే వీళ్ళు స్కిల్ టెస్ట్ అనేది ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క కేటగిరీకి సో లైక్ మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పాస్ మార్క్స్. ఓకే, సో ఎంత అంటే ఓసీ వాళ్ళకి 40%. ఓకే, సో ఓసీ వాళ్ళకి 40%, అలాగే ఈడబ్ల్యూఎస్కి 35% అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీబీ సో ఇంకా పిహెచ్కి సో వీళ్ళందరికీ 30% అనేది వీళ్ళకి రిలాక్సేషన్. అంటే ఇది జస్ట్ క్వాలిఫై అంతే, నాట్ షూర్. 30 మార్క్స్ వస్తే వీళ్ళకి ఎగ్జామ్కి క్వాలిఫై అయినా వీళ్ళకి ఉద్యోగం వస్తుందా, అలాగే ఓసీ వాళ్ళకి 40% వస్తే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తారంటే ఛాన్స్ లేదు. జస్ట్ మినిమం పాస్ మార్క్స్ వచ్చి ఉండాలి, అంటే వాళ్ళు దానికి ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అంతే. కానీ అందులో హైయెస్ట్ మార్క్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా తిరిగి చూడగలరు, ఉద్యోగం మాత్రం వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఓకేనా, సో అర్థమైందా? కాపీస్ట్ వాళ్ళకి అండ్ టైపిస్ట్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది 15th ఉంటుంది ఫర్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ 2nd షిఫ్ట్. ఓకే, అలాగే వీళ్ళకి ఎగ్జామ్ అనేది స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, సో అయితే మొత్తం వీళ్ళు 10 నిమిషాల్లో ఎన్ని వర్డ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది అంటే 450 వర్డ్స్ అనేవి వీళ్ళు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో టోటల్ 100 మార్క్స్కి. అయితే ఇక్కడ ఒక్క విషయం, సో ఇక్కడ 450 వర్డ్స్ అన్నాం కదా. సో ఈ 450 వర్డ్స్ కూడా మనం అక్కడ టైప్ చేయాల్సి ఉందా అంటే మీ కేపబిలిటీ బట్టి. సో ఖచ్చితంగా మీరు 450 వర్డ్స్ అనేవి టైప్ చేయగలిగితే ఖచ్చితంగా చేయొచ్చు.
ఓకే, సో అలా అని చెప్పి 450 పూర్తిగా కొట్టేసి మిస్టేక్స్ ఉంటే మాత్రం అది వ్యర్థం. మీరు కొంచెం కొట్టినా ఎక్కువ లెటర్స్ అనేవి. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ వాళ్ళు మనకి 450 లెటర్స్ అనేవి వెయిట్. సో వాళ్ళు ఇక్కడ మనకి 450 వర్డ్స్ అనేవి 10 minutesలో టైప్ చేయమన్నారు. అలా అని చెప్పి 450కి 450 కూడా మనం టైప్ చేయాలా అంటే అది మన ఇష్టం పైన ఉంటుంది. సో నేను బాగా చేయగలను, పర్ఫెక్ట్గా చేయగలను అంటే సో ఖచ్చితంగా ఆసమ్, దానికి మించి ఇంక లేదు. ఖచ్చితంగా ఉద్యోగం మన చేతిలోనే ఉంటుంది. ఓకే, సో అలా అని చెప్పి 450 వర్డ్స్ కూడా నేను ఖచ్చితంగా టైప్ చేసేస్తాను, మిస్టేక్స్తో టైప్ చేస్తాను అంటే నో, కుదరదు. ఓకే, సో మనం తక్కువ 450 కాదు, సో మనం మినిమం 400 వర్డ్స్ మనం టైప్ చేసినా పర్వాలేదు, కానీ అవి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా నేను టైప్ చేస్తానంటే షూర్ ఖచ్చితంగా మనం కొన్ని టైప్ చేసినా సరే పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్తో వెళ్ళాలి. ఓకే, సో అదే మనం ఎక్కువ టైప్ చేసినా సరే అది కూడా మన చేతిలో, ఇంక తిరిగి చూడక ఉద్యోగం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఓకే, సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా అక్కడ బ్యాక్ స్పేస్ అనేది అసలు పని చేయదు. ఓకే, సో మనం ఏం చేయాలి, ఎంతసేపు మనకి స్పేస్ బార్ మాత్రం ఉపయోగించుకోవచ్చు, అంతేగాని డిలీట్ బటన్ కానీ బ్యాక్ స్పేస్ కానీ అసలు వర్క్ అవ్వవు. ఓకే, సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఇది నేను తప్పు చేశాను కదా, మళ్ళీ నేను అరేంజ్ చేసుకుంటాను అంటే లేదు. సో ఫస్ట్ మనం టైప్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా బాగా టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ తెలుసుకున్నాం కదా, అండ్ నెక్స్ట్ హైకోర్ట్. ఎస్, సో ఇప్పుడు మనం హైకోర్టు కాపీస్ట్ అండ్ టైపిస్ట్. సో వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే సో టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది హైకోర్టుకి. సో హైకోర్టుకి కాపీస్ట్ అండ్ టైపిస్ట్కి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే 100 మార్క్స్కి 100 మార్క్స్ స్కిల్ టెస్ట్ ఉంటుందా అంటే కాదు, 100 మార్క్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సిబిటి, సో సిబిటి ఎగ్జామ్ అనేది 40 మార్క్స్కి హైకోర్టులో ఉంటుంది. ఓకే, సో 40 మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, 40 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో టోటల్ టైం ఎంత, ఈ 40 మార్కులకి ఎగ్జామ్లోని ఎంత సమయం కేటాయిస్తారు అంటే 40 నిమిషాలు. ఓకే, సో 40 మార్క్స్ 40 minutes. ఓకే, అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్, సేమ్ స్కిల్ టెస్ట్ కూడా 40 మార్క్స్కే వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎన్ని మార్క్స్ ఉంటుంది, 40 మార్క్స్. అయితే వీళ్ళకి టైం, సో టోటల్ ఈ స్కిల్ టెస్ట్కి ఇచ్చినటువంటి టైం ఎన్ని మినిట్స్ ఉంటుంది అంటే 15 minutes. ఇక్కడ 40కి 40, కానీ ఇక్కడ 40 మార్క్స్కి 15 minutes. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో 15 minutes మాత్రమే ఇక్కడ టైం లిమిట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇంకా రిమైనింగ్ అక్కడ 40 అక్కడ 40 80 మార్క్స్ అయిపోయింది కదా, ఇంకా 20 మార్క్స్ ఉంది కదా. సో ఇంకా 20 మార్క్స్ అనేది ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది, 20 మార్క్స్కి ఓరల్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఓకే, సో టైపింగ్ స్పీడ్, ఇక్కడ స్కిల్ టెస్ట్లోని టైపింగ్ స్పీడ్ అనేది సేమ్, ఇది కూడా 45 words per minute. ఓకే, సో 45 వర్డ్స్ అనేవి టైప్ చేయాలి. సో ఎంతసేపట్లో పర్ 1 minute. అయితే వీళ్ళు కూడా ఎగ్జామ్ అనేది ఏ మోడ్లో ఉంటుంది, సో ఎగ్జామ్ ఆఫ్ మోడ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్లోనే వీళ్ళకి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా సేమ్ ఓసీ వాళ్ళకి, ఓకే, సో ఓసీ వాళ్ళకేమో 40% ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్కి 35% అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీసీ అలాగే పిహెచ్ వాళ్ళకి, సో వీళ్ళందరికీ 30%. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది వాళ్ళకి పాస్ మార్క్ మాత్రమే, జస్ట్ క్వాలిఫై అవ్వడానికి కోసం మాత్రమే. నాట్ షూర్ నాకు ఎగ్జాక్ట్గా 40 మార్క్స్కి వస్తుందా అంటే రాదు. ఓకేనా, సో ఖచ్చితంగా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఓకే, సో అయితే వీళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే స్కిల్ టెస్ట్ అనేది కాపీస్ట్ వాళ్ళకి 18th April 2025లో ఫస్ట్ షిఫ్ట్లో ఉంటుంది. సేమ్ టైపిస్ట్ వాళ్ళకి కూడా 18th, సో సెకండ్ షిఫ్ట్. అంటే ఇక్కడ టైం లిమిట్ కొంత సమయం కాబట్టి సో ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో పెద్దగా ఎక్కువ టైం అనేది కేటాయించాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళకి ఎగ్జామ్ అదే రోజు ఉంటుంది, స్కిల్ టెస్ట్ కూడా సేమ్ అదే రోజు ఉంటుంది. ఇక్కడ పెద్దగా వాళ్ళకి రోజంతా ఎగ్జామ్ ఉండదు కదా, సో ఇక్కడ ఒక 40 minutes ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక 40 minutes, ఇక్కడ 15 minutes ఉంటుంది. ఓకే, సో వీళ్ళకి సిబిటి అనేది 40 మార్క్స్కి ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ అనేది 15 minutes. అంటే ఒకే రోజులో కంప్లీట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఇద్దరికి ఒకేసారి అవుతుంది, ఒకే రోజు.
18th అవుతుంది. షిఫ్ట్లు అనేవి మారుతూ ఉంటాయి కానీ సేమ్ మిగతాదంతా ఒకే రోజులో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే యా. అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే సో ఇక్కడ పేపర్ అనేది ఇస్తారా లేకపోతే మాకు టైపింగ్ మిషన్ ఇస్తారా, ఎందులో ఎగ్జామ్ పెడతారు అన్నది ఇంకో డౌట్ వస్తుంది. ఓకే సో ఇందులో స్కిల్ టెస్ట్ అనేది అందరికీ కంప్యూటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కంప్యూటర్ ఇచ్చి కీబోర్డ్ ఇస్తారు. ఓకే అలాగే ఒక పేపర్ కూడా వస్తుంది. సో అందరికీ హార్డ్ కాపీ అనేది ఇస్తారు. సో ఇలాగా మొత్తం ఇలా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. సో పారాగ్రాఫ్ అనేది మనకు హార్డ్ కాపీ ఇస్తారు. దాన్ని ఒక పేపర్ అనేది మనం పక్కన పెట్టుకొని సో సిస్టంలో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో అయితే ఇక్కడ చూడండి ఎలా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ఉంటుంది పేరా. నేను ఇక్కడ మామూలుగా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఏదైనా ఉంటే సో దాన్ని నేను ఎగ్జాంపుల్కి పెట్టాను. ఓకేనా. సమ్ వీక్స్ అగో గవర్నమెంట్ వాజ్ ఫీజ్డ్. సో ఇదే రకంగా ఉంటుంది. ఓకే సో కింద పక్కనమో హార్డ్ కాపీ చూసి సో మనం దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ బ్యాక్ స్పేస్ అనేది పనిచేయదు, కేవలం స్పేస్ బార్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో నేను మిస్టేక్ అనేది టైప్ చేశానన్నా సరే ఇంకా పనిచేయదు. ఓకే సో ఓన్లీ ఎంతసేపు స్పేస్ బార్, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి సో అది ఉంటుంది. అలాగే అందులోని ఫిగర్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, కానీ ఏది మిస్టేక్ చేయకూడదు. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. ఓకే సో అయితే ఇక్కడ మిస్టేక్ అనేది ఎన్ని మార్క్స్ కట్ అవుతుంది అని చెప్పేసి ఇంకో డౌట్ ఉంది. సో ఫుల్ మార్క్స్ వస్తాయా, హాఫ్ మార్క్ పోతుందా, సో అసలు దాన్ని ఎలా చేస్తే మిస్టేక్ అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అనేది డౌట్ వస్తుంది. సో అయితే ఇంకా ఎగ్జామ్ అనేది ముందుగానే అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కమిటీ ప్రకారం సో ఎలా చేయాలి అన్న విషయం పక్కన పెడితే సో రిమైనింగ్ మనకు ఒక అవగాహన ఏంటి అంటే ఇంకో డౌట్ ఏంటి అంటే ఫుల్ మిస్టేక్ ఉంటుంది, హాఫ్ మిస్టేక్ ఉంటుంది. సో దాన్ని ఎలా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫుల్ మిస్టేక్ అని దేన్ని అంటారు అంటే ది ఫాలోయింగ్ ఎర్రర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఫుల్ మిస్టేక్స్ ఫర్ ఎవ్రీ ఒమిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫిగర్. ఏదైనా ఒక వర్డ్ ఉందనుకోండి, సో వర్డ్లోని వాళ్ళు తప్పు చేశారు అంటే దాని యొక్క ఒక్క స్పెల్లింగ్ పోతే దాని అర్థం మారిపోతుంది కదా, అప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు, ఫుల్ మార్క్. అయితే వర్డ్ కానీ లేదంటే ఫిగర్ అక్కడ ఉన్నటువంటి ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ అండ్ క్వశ్చన్ మార్క్ కానీ సో ఇందులో ఏదైనా సరే ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఇస్తారో అవన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం చూడండి, ఫర్ ఎవ్రీ ఎడిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఐ ఫింగర్ నాట్ ఫౌండ్ ఇన్ ఎ పాసేజ్. ఆ పాసేజ్లోని ఖచ్చితంగా ఓకే సో ఖచ్చితంగా ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం పోతుంది, అది ఫుల్ మార్క్. అండ్ హాఫ్ మార్క్ అనేది ది ఫాలోయింగ్ ఎర్రర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ హాఫ్ మిస్టేక్. ఈ హాఫ్ మిస్టేక్ అనేది ఎలా తీస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ హోప్ ఉంది. సో హోప్ అనేది ఐకి హోప్కి మధ్యలో స్పేస్ వస్తుంది, కానీ మనం ఏం చేస్తాం, స్పేస్ లేకుండా కొట్టేమనుకో, స్పేస్ లేకుండా మనం టైప్ చేస్తాం అనుకోండి, అక్కడ మార్క్ పోతుంది. ఎంత మార్క్ పోతుంది, హాఫ్ మార్క్ పోతుంది. హాఫ్ మార్క్ అనేది ఇక్కడ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, అప్పుడు ఉన్నటువంటి కమిటీ సో వాళ్ళు ఎలా డిసైడ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మార్క్ ఉందనుకోండి, సో ఫుల్ దానికి 2 మార్క్ అనుకోండి, హాఫ్కి 1 కట్ చేస్తారు. అదే 1 మార్కే అనుకోండి, సో దాంట్లోని హాఫ్ మార్క్ అనేది వాళ్ళు మనకి కట్ చేస్తారు. ఓకే సో అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, సో దానికి 2 మార్క్స్ ఇస్తారా 1 మార్క్ ఇస్తారా అనేది ఇప్పటి నుంచి మనం చెప్పలేము, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఇష్టం. ఓకే సో 2 మార్క్ అంటే హాఫ్ మార్క్ అంటే ఇందులో 1 మార్క్ పోతుంది. సో ఇది ఫుల్ మార్క్లో 1 మార్క్ అంటే హాఫ్ మార్క్ అనేది మన దగ్గర నుంచి కట్ చేస్తారు. యా ఓకే సో ఇక్కడ అర్థమైంది కదా. సో హోప్ ఐ హ్యావ్, సో ఇక్కడ వాళ్ళు స్పేస్ ఇవ్వకుండా మనం స్పేస్ ఇచ్చినా, ఒకవేళ స్పేస్ ఉండాల్సిన చోట మనం స్పేస్ ఇవ్వకపోయినా దానికి హాఫ్ మార్క్ పోతుంది. యా ఓకే క్లియర్. యా నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఫర్ ఎవ్రీ స్పెల్లింగ్ ఎర్రర్ కమిటెడ్ బై ది వే రిపిటేషన్ ఆర్ ఎడిషన్ ఆర్ ట్రాన్స్పోజిషన్ ఆర్ omission ఆర్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎ లెటర్స్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి వర్డ్ ఏదైనా మనం టైప్ చేయకపోయినా, పూర్తిగా దాన్ని స్కిప్ చేసేసినా, ఒకేలాంటిది డబుల్ కొట్టేసినా సో ఖచ్చితంగా హాఫ్ మార్క్ అనేది పోతుంది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి చూడండి, వర్డ్ స్పెల్లింగ్ టైప్ యాజ్ ఏ ఇక్కడ స్లీపింగ్స్. సో స్లీపింగ్ స్పెల్లింగ్ అది తప్పు కదా, సో ఇక్కడ మార్క్ అనేది పోతుంది. సో ఇక్కడ SPELLING స్పెల్లింగ్ ఇది, కానీ అక్కడ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా లేదు, సో మిస్ అయింది, ఫ్లోలో వెళ్ళిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మార్క్ అనేది ఖచ్చితంగా కట్ చేస్తారు. ఓకే సో చాలా ఎన్ని లెటర్స్ మనం ఎన్ని వర్డ్స్ అనేది మనం టైప్ చేసామో అన్నది కాదు, సో ఉన్న టైం అంతా అయిపోతున్నా సరే మనం
పర్ఫెక్ట్గా ఎన్ని టైప్ చేసామో అన్నది మాత్రం మ్యాటర్. ఓకే, సో చాలా కేర్ఫుల్గా చేయండి. ఓకే, యా. సో ఇప్పుడు మీకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, రాంగ్ క్యాపిటలైజ్డ్. సో క్యాపిటలైజ్డ్, సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. కొన్ని దగ్గర క్యాపిటలైజ్ లెటర్ అనేది టైప్ చేయాలి, ఇంకొన్ని చోట అక్కర్లేదు. లేని చోట పెట్టినా ఉన్న చోట పెట్టకపోయినా సరే దానికి కూడా మార్క్ అనేది పోతుంది. ఓకే, సో ప్రతి ఒక్కటి కూడా, సో ఈవెన్ ఫుల్ స్టాప్, కామా, ఓకే, సో ప్రతి ఒక్కటి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెల్లింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చాలా జాగ్రత్తగా ఇప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ మీకు అలాగో అవగాహన ఉంటుంది. ఎందుకంటే లేకపోతే సర్టిఫికేట్ మనం పెడితే కదా మనకి ఎలిజిబుల్ అవుతాం. సో లేకపోతే మనకు ఆప్షన్ లేదు. అంటే మీరు అందరూ బాగా చేయగలిగిన వాళ్ళే. సో ప్రతి ఒక్కరు బాగానే టైప్ చేస్తారు. సో కొంచెం కంగారు పడకుండా, తొందర పడకుండా ఉంటే చాలు. ఓకేనా, సో ప్రతిదీ కూడా లిస్ట్లోకి వస్తుంది. ఓకే, సో నంబర్, ఫుల్ స్టాప్ ఆర్ కామా, సో ఎనీథింగ్ ఏదైనా సరే. ఓకే, సో ప్రతిదీ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, యా. ఓకే, ఇప్పుడు దాకా చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటాను. సో క్లియర్గా చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం సో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో అలాగే ప్రతి ఒక్కరు కూడా మన క్లాస్లోని ప్రతిరోజు లైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో త్రిశూల వ్యూహంలో భాగంగా. ఓకే, సో అయితే రిమైనింగ్ ఇంకా ఎవరైతే ఇంకా కోర్స్ తీసుకున్న వాళ్ళు అయితే ఉన్నారో కేవలం 199 రూపీస్కి టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కోర్స్ని తీసుకోండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది, యూటిలైజ్ అవుతుంది కూడా ఖచ్చితంగా. ఓకే, సో కేవలం 199 రూపీసే. అండ్ అందులో జనరల్ నాలెడ్జ్ ఉంది, అలాగే జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంది. సో 75,000 బిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మెటీరియల్ వచ్చేసి తెలుగు మీడియంలో ఉంది. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఏమైనా ఉండే సరే ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.